చెప్తూ తన పని తను సరిగా చేయడం లేదు అని చెప్పేసి కొంతమంది మంత్రులు చెప్తున్నారు. అంటే మళ్ళీ ఏం మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకులేండి, ఒక ఇష్యూ నడుస్తుంది కదా, దాన్ని అడవనేయండి. మీరు అంటే విషయం ఏమవుతుందంటేనండి, వాళ్ళు చేసిన ఏదో పాపాలు ఇప్పుడు మేము ఏదో ఇక్కడ అడుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. లేదండి, ఇందాకే నేను ఏదో చూశాను ఒకసారి, అంటే ఏం మాట్లాడి కొంచెం మళ్ళీ ఎందుకులే కాంట్రవర్సీ అని ఆలోచిస్తున్నాను. కానీ నేను ఇంక దాని గురించే ఆగాను కాసేపు. ఏమంటే ఒక విషయం చెప్తున్నానండి, పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలుగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్ళి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు, ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం, అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాతు ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దేని మీద బెయిల్ వచ్చిందండి? ఇప్పుడు అవును, అదేనండి, పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చినది పెట్టారు. ఎలక్షన్ కమిషన్ అన్న అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి? దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము? గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి అందరి మీద కూడా 20, నా మీద ఒక 23 కేసులు, ఈవిడ మీద ఒక 7 కేసులు. ఏంటవన్నీ? మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా. మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగుల్ని తోసేసిన సంఘటన అడగరు. అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి. మేము మాట్లాడితే మన కేసు పెట్టారేమో. ఎక్స్ఎమ్మెల్యే నేను ఏమంటానంటే, మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం. అది నేను ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఐ హ్యావ్ 23 కేసెస్, అట్రాసిటీ కేసుతో సైతం. అట్రాసిటీ కేసు నా మీద ఉంది. నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా.
డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను, అది ఏదో చూడండి సార్ అని. కంపల్సరీ సార్, ఏదైనా త్రూ లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా. కొన్ని ఛార్జ్షీట్ వేసినవి ఉన్నాయి, కొన్ని ఛార్జ్షీట్ వేయని ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్ని. బట్ అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి, రీ ఎంక్వైరీ చేయించి అవి కానీ అక్రమం అని తేలితే కనుక వెంటనే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది. షూర్లే, ఎందుకంటే మీకు ANTF దీనిలో ఎస్పెషల్లీ గాంజా డ్రగ్స్ మీద ఉంటుందండి. ఇప్పుడు సెబ్ అనేది ఏంటంటే శాండ్ గురించి, మైన్ గురించి, లిక్కర్ గురించి, అన్నిటి గురించి కూడా అది మనం యూజ్ చేసేవాళ్ళమి. కానీ ఇది ఏంటంటే ANTF కేవలం ఎస్పెషల్లీ గాంజాయి గురించి, డ్రగ్స్ గురించి మాత్రమే ఉంటుంది. దాని మీద మాత్రమే టాస్క్ ఫోర్స్. యాక్చువల్గా దానికి గురించి కూడా చెక్ పోస్టుల నిర్మాణం అనేది కూడా మేము పెంచుతున్నామండి. ఇంతకు ముందు వరకు మనం 3 చెక్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడ చెక్ పోస్టులతో పాటు అక్కడ CC క్యామ్స్, కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మానిటర్ చేసుకునే విధంగా అక్కడ CC క్యామ్స్ ఏర్పాటు చేసుకోవడం. CC క్యామ్స్లో కూడా ఇందాక మా డీసీపీ గారు చెప్పినట్టుగా అక్కడ ఏదైతే వాళ్ళు అది కరెక్ట్ నెంబరా కాదా, ఒక వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ నిజంగా అది ఏమైనా వేరే నెంబర్ ఏదైనా పెట్టాడా, ఒకటి ఏదైనా అలాంటివి కూడా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మీరు అంటున్నారు ఇప్పుడు బోర్డర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది పండించిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే ఉన్నాయి మ్యాక్సిమం. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్న వాటన్నిటికీ కూడా ఆ స్టేట్లో ఉన్న హోమ్ మినిస్టర్స్ కానీ, చీఫ్ మినిస్టర్స్ కానీ లెటర్లు పెట్టి అక్కడ కూడా వాళ్ళని కంట్రోల్ చేయమని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడానికి కూడా మేము ఒక కార్యాచరణ అనేది పెట్టుకున్నాం. యాక్చువల్గా మన వాళ్ళు ఇంచుమించుగా 5000 హెక్టార్స్లో వర్క్ అవుతుంది, ఇలాంటి చేస్తున్నారని చెప్పారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం పలానా ఇక్కడ ఇంత సాగు అవుతుంది, ఇక్కడ ఇంత సాగు అవుతుంది అని స్పెసిఫిక్గా మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని డ్రోన్స్ ద్వారా, కొన్ని శాటిలైట్స్ ద్వారా కూడా వీటిని ఐడెంటిఫై చేసుకొని డిస్ట్రాయ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం తిరిగి వాళ్ళని మోటివేట్ చేయడానికి. ఇప్పుడు ఎంతవరకు మనం డిస్ట్రాయ్ చేయగలం, ఎంతవరకు మనం దాన్ని అక్కడికి వెళ్ళి ధ్వంసం చేయగలం, మళ్ళీ అదే వాళ్ళు చేస్తారు, రిపీట్ చేస్తారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ నుంచి రెడీ అవుతారండి. ఇప్పుడు ప్లాంటేషన్ కూడా ఆగస్టు సెప్టెంబర్లోనే అది ప్లాంటేషన్ కూడా రెడీ అవుతుంది. దాని గురించేనే ముందుగానే ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో సబ్ కమిటీ కూడా బిఫోర్గానే మేము కూర్చోవడం జరిగింది. అక్కడెక్కడ కూడా ప్లాంటేషన్ జరగకుండా చూసుకునే బాధ్యతలు కూడా తీసుకుంటాం మ్యాక్సిమం. అంటే యాక్చువల్గా మీకు ఏమంటానంటేనండి, ఏ పేరు పెట్టండి, ఏం చేయండి, ప్రజల్లో అయితే మార్పు రావాలి. ఆ మార్పు మన నయానో భయానో తీసుకురావాలి. అది మనం బుజ్జగించి తీసుకురావాలా, భయపెట్టి తీసుకురావాలో తెలియదు, కానీ ఏదో రకంగా మనం తీసుకురావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తాం, బుజ్జగిస్తాం, అమ్మ చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు అని. సెకండ్ ఫేజ్ వరకు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది. మన దగ్గర పండిస్తున్నా కానీ ఎక్కువ బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నది మొన్నటి వరకు ఉంది. కానీ ఇప్పుడు లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా లోకల్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది అనేది. మేము దీని మీద అంత శ్రద్ధ చూపించడానికి కూడా కారణం ఏంటంటేనండి, 7 years బాయ్ కూడా ఈరోజు గంజాయి తీసుకుంటున్నాడు. మా దగ్గర స్కూల్స్లో ఒక టీచర్ చెప్పింది నాకు, స్కూల్ దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాగ్ కనుక దులిపితే 30% స్టూడెంట్స్ దగ్గర గంజాయి ఉంటుంది. అంటే మనం కించపరచుకోవడం కాదు, ఎక్కడో అక్కడ వాస్తవాలు మనం చెప్పుకుంటేనే బయటకు కూడా తెలుస్తుంది. మేము ఎందుకు ఇంత నిర్భయంగా బయటకు చెప్తున్నాం ఇలా జరుగుతుందని. కనీసం తల్లిదండ్రులైనా మానిటరింగ్ పెట్టుకోవాలి పిల్లల మీద. తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది కూడా మానిటర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ అక్కడి నుంచి కూడా మనకి అన్నది మోటివేషన్ అనేది ఉండాలి అన్న దాని మీద చెప్తున్నాం. మీరు అన్నట్టు ఇంతకు ముందు ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇప్పుడు ఏంటంటే లోకల్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది. ఏంటండి మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ మనకి పండించేదంతా కూడా ఏజెన్సీ ఏరియా 11 మండలాల్లోనే మనం ఎక్కువ టార్గెట్ పెట్టగలం. మీకు ఓవరాల్గా దేశం మొత్తం ఉందండి, ఎక్కడనంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ఉంది ఈరోజు. అంతకు మించి కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు బాగా తెలివి మీరిపోయారు. నేను మొన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్నాను, మన IPS ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్లు, DSPలు, CAలు, SAలు ఎంతో ట్రైనప్ అయి మనం ఇక్కడికి వస్తాం. వాళ్ళు ఏంటంటే ఎంత టెక్నాలజీ ఉపయోగించుకొని